హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా! ఇప్పుడైతే మనం వచ్చేసి బాలింతల కోసం అంటే డెలివరీ అయిన తర్వాత బాలింతలకి చేస్తారు కదండీ ఫ్రై. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనం వచ్చేసి దొండకాయలు తీసుకోవాలి. లేత దొండకాయలు తీసుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా కట్ చేసి పెట్టుకొని దొండకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలండి. ఇందులో ఏమాత్రం పచ్చెనపప్పు గానీ, వేరే పప్పులు వాడకూడదు. అంటే పెసరపప్పు, పచ్చెనపప్పు అలాంటివి వాడకూడదు. మినపప్పు అయితే ఏసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. బాలింతలకి ఏం ప్రాబ్లమ్ ఏముండదు. అంటే మినపప్పు చీమ పట్టదు కాబట్టి కొంచెం ఇవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. మనం ఈ ఫ్రైలో ఏమాత్రం కారం యాడ్ చేయము. ఎండుమిరపకాయలతో ఉన్న కారం ఎండుమిరపకాయలకి ఉన్న కారంతోనే ఈ ఫ్రై అనేది మనకి రెడీ అవుతుందనమాట. కారం అయితే యాడ్ చేయము. ఇది గమనించుకోవాలి. ఇప్పుడైతే ఈ దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం గదా! ఇది ఇప్పుడు వేసేసుకోవాలండి. పోపు వేగిన తర్వాత ఈ దొండకాయల్ని బాగా మనం వేగనివ్వాలి. ఇవి కొంతమంది ఉడికించుకొని యాడ్ చేస్తారు. లేదంటే కొంతమంది పచ్చివే యాడ్ చేస్తారు. ఎలా వేసుకున్నా కూడా చేసినా కూడా ఒకే టేస్ట్ వస్తుంది. ఆహ్, ఆరోగ్యానికి మంచిదే అనమాట ఎలా చేసినా కూడా. చూస్తున్నారు గదా! ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని మీరు యాడ్ చేసుకోండి. మరి కారం అయితే గమనించుకోవాలి. సెపరేట్‌గా కారం నేను యాడ్ చేయట్లేదు. ఈ ఎండుమిరపకాయలు మనం తాలింపులో వేసుకునే ఎండుమిరపకాయల కారంతోనే ఈ ఫ్రై మనం చేసుకుంటున్నామనమాట. అంటే ఇది ఎస్పెషల్లీ బాలింతల కోసమండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నేను ఈ దొండకాయలని మగ్గనిస్తున్నాను. ఈ 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా దొండకాయలు మగ్గిపోయి ఉంటాయండి. చూస్తున్నారు కదా! అయినా కొంచెం పచ్చుంది. కొంచెం మరలా మనం మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇందులో మగ్గాలండి. ఈ దొండకాయలు ఉన్న వాటర్‌తోనే ఇవి ఉడికిపోతాయి ఆవిరికి. అంతేనండి. ఒక 10, 15 మినిట్స్ తర్వాత అలాగే మగ్గుతూ ఉంటాయి. ఒక 10, 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుందండి. అంతేనండి. మరి అంటే ఎస్పెషల్లీ బాలింతల కోసమే రెడీ చేసిన తాలింపనేది రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.